తనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపిన దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం కృపాస్వరము 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 చచ్చిపోవడమే కారణమా? నీ సమస్యకు చాలా పరిష్కారం నీవు అనుకుంటున్నావా? నీ హృదయంలో టెన్షన్ ఏంటి? నీ హృదయంలో బాధ ఏంటి? రండి, దేవుడు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుతున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్లో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు బలమైన వర్తమానముతో శక్తివంతమైన ఆరాధన జరుగును. మీరు ఏ విధమైన సమస్యలతో ఉన్నా దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మనమందరము కలిసి ప్రభువును ఆరాధించి మహిమపరుద్దాం. అలాగే ప్రతి బుధవారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు తైలాభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. 7 బుధవారములు పాల్గొని అనేకులు స్వస్థత మరియు అనేక సమస్యల నుండి విడుదల మరియు ఆత్మీయ మేలులు పొందుచున్నారు. మీరు తప్పక పాల్గొనండి. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ. సెల్ నెంబర్ 9392871234. మీ అందరికీ వందనాలు. కృపాస్వరం అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవడం మాకెంతో సంతోషంగా ఉన్నది. ఇప్పుడు దైవజనులు మల్లిశెట్టి మోజెస్ గారు దైవవర్తమానం అందించెదరు. అందరూ విని ఆత్మీయ మేలులు పొందండి. కృపాస్వరం టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. ఈ ప్రత్యేకమైన సమయంలో 2 రాజుల గ్రంథము
19వ అధ్యాయము 20వ అధ్యాయము మనం అక్కడ చదివినట్లయితే రాజైన హిజ్కియా గురించి కనబడుతుంది. రాజైన హిజ్కియా రాజ్యములోనికి వచ్చే నాటికి 25 సంవత్సరాల వయసు కలిగిన వాడై యోధా ప్రాంతాన్ని ఏలడం ప్రారంభించాడు. ఇశ్రాయేలు దేశము కొన్ని కారణాల వల్ల అది 2 ముక్కలుగా అయిపోయింది. ఒకటి 10 గోత్రాలుగాను, ఒకటేమో 2 గోత్రాలుగాను. 2 గోత్రాలు దానిని యోధా అన్నారు, 10 గోత్రాలు దానిని ఇజ్రాయేలు అని అన్నారు. ఇది మొత్తం కూడా ఒకే ముక్క. వారందరూ ప్రభువుని ఎరిగిన వారే, వారందరూ కూడా ప్రభువుని సేవించవలసిన వారే. అయితే ఇశ్రాయేలీలు ఈ 10 గోత్రాల వాళ్ళు అన్య దేవతలను పూజించడము ప్రారంభించారు. కాస్తో కోస్తో యోధా ప్రాంతం మాత్రము కాస్త భక్తి భావాలు కలిగిన ప్రాంతంగా ఉన్నది. అయితే హిజ్కియా వాళ్ళ నాన్న ఆహాజు ఎప్పుడైతే యోధా ప్రాంతమును ఏలడానికి వచ్చాడో అతను మొత్తము కూడా విగ్రహారాధన ప్రారంభించేశాడు. దేవుని బలిపీఠాలన్నీ కూడా పడగొట్టించేశాడు. ఆ తర్వాత వచ్చిన హిజ్కియా మొట్టమొదటిగా ఆయన రాగానే ఆ సంవత్సరంలో దేవాలయపు మందిరపు తలుపులు తెరిపించాడు. వాళ్ళ నాన్న ఆహాజు దేవాలయపు తలుపులను యెరూషలేము దేవాలయాన్ని మూయించేశాడు. ఈ ఆహాజు వచ్చిన తర్వాత దేవాలయముల ఆరాధనలు ఆగిపోయినాయి. దైవ సేవకులు కూడా సేవ చేయకుండా వెళ్ళిపోయారు. దేవాలయం అంతా కూడా చెత్త చెదారం బూజు పట్టేస్తుంది. హిజ్కియా రాగానే ఫస్ట్ టైము దేవాలయ తలుపులు తెరిపించి యాజకులని పిలిపించాడు. ఎందుకు మీరు సేవ చేయట్లేదు అంటే, మీ నాన్నగారు మమ్మల్ని మరి సేవ చేయనీయకుండా దేవాలయ తలుపులు మూయించేశారు కనుక మా గురించి ఆలోచన చేయట్లేదు, అందువల్ల మేము వెళ్ళిపోయాము అంటే, కనుక ఆ ఫస్ట్ నెలలో దేవాలయపు తలుపులు తెరిపించి దేవాలయమును శుద్ధీకరించి తర్వాత దేవుని సన్నిధిలో బలులర్పించి ఆ తర్వాత ఫస్ట్ నెలలో పస్కా పండుగ వస్తుంది. అబీబు నెలలో ఇశ్రాయేలీలకి, యోధా వాళ్ళందరికీ. అయితే ఆ పండుగ ఆచరించలేకపోయారు ఈ దేవాలయం శుద్ధీకరణ వల్ల. తరువాత 2వ నెలలో దాదాపు ఇంచుమించుగా 7 దినాలు జరగవలసిన పస్కా పండుగ 14 దినాలు ఆచరించారు. కనుక మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి అని వాక్యం సెలవిచ్చినట్లుగా ఈ హిజ్కియా వచ్చిన తర్వాత సహజంగా వచ్చిన రాజులు ఎలా ఉంటారంటే, శత్రువులని చంపి చేయాలి, నేను నిలబడాలి అంటే అని ఫస్ట్ దాని మీద మనసు పెడతారు. రెండోది రాజనగరాలు కట్టించుకోవడానికి వాళ్ళు సమయాన్ని వెచ్చిస్తారు. హిజ్కియా ఏమీ ఆలోచించకుండా దేవుడు, దేవుని మందిరము అవి క్షేమంగా ఉంటేనే ప్రజలు సుభిక్షత కలిగి ఉంటారు, పంటలు కూడా సస్యశ్యామలంగా పండుతాయి. హిజ్కియా వచ్చే నాటికి ప్రాంతం అంతా ఎలా ఉన్నది అంటే కరువులు, అనేక మంది వ్యాధులు, అలాగే శత్రువులు యోధాని మరి యుద్ధాలు చేయడము గందరగోళంగా ఉన్నది. దాన్ని అంతటినీ కూడా లైన్లో పెట్టిన వాడు ఎవరంటే హిజ్కియా. ప్రజలని ఆత్మీయత వైపు తిప్పినవాడు హిజ్కియా, అనగా ఆత్మీయతలో పెంచినవాడు, భక్తిలో చైతన్యం తీసుకొచ్చిన వాడు హిజ్కియా. ఎప్పుడైతే దైవ భక్తి మీద మనసు పెడతామో ఆటోమేటిక్గా అన్ని బాగుంటాయి. ఇళ్ళు బాగుంటాయి, లేక ఊళ్ళు బాగుంటాయి, పరిపాలన బాగుంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆధ్యాత్మికమైన మరి చింతన అవసరం. అలాగుని హిజ్కియా ప్రజలందరినీ కూడా దేవుడి వైపు తిప్పగా అంతా కూడా దేశమంతా కూడా బాగున్నది. అయితే హిజ్కియా 14వ సంవత్సరం పరిపాలనలో దేశమంతా కూడా సస్యశ్యామలంగా ఉన్నప్పుడు, అందరూ కూడా భక్తి భావాలతో జీవిస్తున్నప్పుడు, ప్రక్కన ఉన్న అషూర్ రాజైన సనహరేబు హిజ్కియా రాజు మీదకి యుద్ధం చేయడానికి తన సైన్యాధిపతి అయిన రబ్షాని పంపిస్తాడు. ఆ రబ్షా ఏమని మాట్లాడతాడు అంటే, మీరు బైబిల్ గ్రంథంలో 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం గనక చూస్తే ఈ సెనహరేబు మాట్లాడిన మాటలు రబ్షా మాట్లాడతాడు. హిజ్కియాని కించపరుస్తూ, హిజ్కియా కలిగిన దేవుడిని కూడా అవమానిస్తూ ఏ విధంగా మాట్లాడుతున్నాడు అంటే, యుద్ధానికి నువ్వు నా మీదకు వస్తావా? యుద్ధం చేయగలిగిన సత్తా నీ దగ్గర ఉందా? ఒకవేళ నీ దేవుడు నిన్నేమైనా రక్షిస్తాడా? ఒకవేళ నేను ఒక 2000 గుర్రపు రౌతులను ఇస్తాను, అంత సైన్యం నీ దగ్గర ఉన్నారా? నేను గుర్రాలు ఇస్తే నీ దగ్గర సైన్యం ఉన్నారా? కనుక నీ దేవుడు నేను రక్షిస్తాడా? అలాగే నువ్వు ఐగుప్తు మీద అనుకుంటున్నావు, ఐగుప్తు మీద ఎవరైతే అనుకుంటారో ఐగుప్తు చెయ్యి అది ఆ ముళ్ళు వారిని గుచ్చుకుంటుంది కదా, కనుక ఐగుప్తు దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తారని నీవు అనుకుంటున్నావా? ఈలాగున దేవుడి నామాన్ని అవమానపరుస్తూ హిజ్కియాని కించపరుస్తూ సెనహరేబు రాజు వర్తమానాన్ని పంపిస్తాడు. ఈ విషయాలన్నీ కూడా యోధా ప్రజలు ఎదుట ఆ వచ్చిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతుంటే హిజ్కియా దగ్గర గృహ నిర్వాహకుడు ఉండేవాడు, అలాగే శాస్త్రి, అలాగే యాజకులు ఉండేవాడు. వాళ్ళు వెళ్ళి ఆ సెనహరేబు మనుషులతో, శత్రులతో అంటారు కదా, మేమందరూ యోధా భాష మాట్లాడతామండి, మా వాళ్ళందరూ కూడా మీ మాటలు విని బెంబేలెత్తుతున్నారు, మీరు సిరియా భాషలో మాట్లాడండి,
అని అంటే వాళ్ళు కావాలని యోధా వాళ్ళని కలవరపరచడానికి, యోధా ప్రజలను బెంబేలెంతించడానికి వాళ్ళు మాట్లాడే మాటలు ఏమిటంటే, మీ మలము మిమ్మల్ని తిరిపించడానికి వచ్చాం, మీ మూత్రము మీతో తాగించడానికే మేము ఇక్కడికి వచ్చాం. హిజ్కియా మాటలు మీరు నమ్ముతున్నారా? హిజ్కియా ఏం చెప్తున్నాడు? అషూరు రాజైన సెనహరేబు మన మీదకి రాడు, మన దేవుడు మనల్ని రక్షిస్తాడు, మీరు కలవరం చెందమాకండి అని చెప్తున్నాడా? అతని మాటలు విన్నట్లయితే మీరు మోసపోతారు. మేము మీ మీదకి దాడి చేయడానికి వస్తున్నాం కనుక మిమ్మల్ని అందరినీ కూడా చెరబట్టి మేము తీసుకొని వెళ్ళిపోతాం. హిజ్కియాకి ఇదేమి శోధన? దేవుని సన్నిధిలో భక్తి భావాలు కలిగిన హిజ్కియా రాజు ప్రజలందరినీ కూడా ఆత్మీయతలో చైతన్యవంతులుగా చేసి భక్తిలో ఉజ్జీవానికి కారుకుడైన హిజ్కియా జీవితంలో ఇది ఒక పెద్ద శోధనగా ఉన్నది. అయితే హిజ్కియా మౌనంగానే ఉన్నాడు. వాడు మాట్లాడే మాటలు ఏమిటి అంటే, మీ గోధుమలు మీరు తినాలి అంటే, మీ ద్రాక్ష పంట మీరు తినాలి అంటే, మీ అంజూరపు పళ్ళు మీరు తినాలి అంటే, మీ ఒలీవ నూనె మీరు త్రాగాలి అంటే నా మాట వినండి. మీ రాజైన హిజ్కియా మాట మాత్రం మీరు వినమాకండి, మీ దేవుడిని నమ్మమాకండి. కారణం ఏమిటి అంటే, మేము ఆయా దేశాలకు వెళ్ళాము, ఆయా దేశాల మీద యుద్ధాలు చేశాం. వాళ్ళందరూ కూడా మీలాగే వారి దేవతలను వారి దేవుళ్ళని ఆశ్రయించారు. వాళ్ళ దేవుడులు ఏమైనా వారిని రక్షించారా? వారి దేవతలు ఏమైనా వాళ్ళని రక్షించారా? కనుక ఈ రోజున మీ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడని మీరు అనుకుంటున్నారా? ఇలాగున సెనహరేబు అనేకమైన విషయాలతో యోధా వాళ్ళని బెంబేలెత్తిస్తున్నాడు. అయితే హిజ్కియా అని అంటాడు కదా, గట్టిగా నీ దగ్గర 2000 సైన్యం ఉందా, నేను గుర్రాలు ఇస్తాను, రండి మీరు నా మీదకు యుద్ధం చేయడానికి రండి. కానీ హిజ్కియా యుద్ధం చేయడానికి వెళ్ళలేక మౌనంగా లేడు. కారణం ఏమిటి అంటే, యుద్ధము అంటే ఆస్తి నష్టాలు జరుగుతాయి, ప్రాణ నష్టాలు జరుగుతాయి, చేతికొచ్చిన పంట తగలబడిపోతుంది, అలాగే వారు చెరబట్టుకొని తీసుకొని వెళ్ళిపోతారు. నా హయాములో దేశము సుభిక్షత కలిగి ఉన్నది, అందరూ కూడా దేవుని మీద ఆనుకుంటున్నారు. కనుక ఈ టైములో నేను యుద్ధానికి గనక నేను కాలు దువ్వాను అంటే ప్రజలు ఇబ్బందులు పాలవుతారు అని సంధి కుదుర్చుకోవడానికి చూశాడు. స్టార్టింగ్ లో 600 తులములు వెండి, 600 మనుగుల బంగారమును లంచంగా పంపిస్తాడు. అది తీసుకున్న తర్వాత ఏమైనా ఆగాడంటే ఆగలేదు, మళ్ళా వచ్చాడు అంటే దానికి అలవాటు పడిపోయాడు. హిజ్కియా ఇలా ఇస్తానే ఉంటాడు, నేను ఇలాగ తీసుకుంటానే ఉందాము అనుకున్నాడు. హిజ్కియా లంచం ఇచ్చింది కారణం ఏమిటంటే, యుద్ధం లేకుండా యుద్ధానికి కాలు దువ్వకూడదు, నా దేశము చాలా బాగుండాలి, కుటుంబాలందరూ కూడా బాగుండాలి, పంటలు పండాలి, విశ్రాంతి దినం అందరూ కూడా ప్రార్థనకు రావాలి. ఒకానొక టైంలో ఇవన్నీ మందిరం తలుపులు తెరిపించిన తర్వాత అందరినీ ఆరాధనకు రమ్మన్నాడు. రమ్మన్న తర్వాత అందరికి కొన్ని విధులు చెప్పాడు. మోషే చెప్పినట్లుగా మీరు దేవునికి కానుకలు ఇవ్వండి, ప్రథమ ఫలాలు గాని, సస్య ద్రవ్యాలు గాని, నూనె గాని, తేనె గాని, ప్రథమ ఫలాలు గాని, 10వ భాగం గాని ఇవ్వండి, మన దేశంలో కరువు ఉండదు అని ప్రజలకి చెప్పాడు. వాస్తవంగా మందిరం మీద ఎవరికి బాధ్యత ఉండాలి అంటే యాజకుడికి ఉండాలి. కానీ బాధ్యతలన్నీ ఎవరు తీసుకున్నారు అంటే హిజ్కియా తీసుకున్నాడు. అనగా ఈ హిజ్కియా కాలంలో ప్రజలను అడిగాడు, మీరు ఇంతవరకు మందిరం లేనప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు మందిరం కలిగిన తర్వాత ఎలా ఉన్నారు, మందిరానికి రానప్పుడు ఎలా ఉంది, మందిరానికి వచ్చిన తర్వాత ఎలా ఉంది, మందిరంలో కానుకలు ఇవ్వనప్పుడు ఎలా ఉంది, కానుకలు ఇచ్చిన తర్వాత ఎలా ఉంది అంటే ఆ మాటలు మీరు 2వ దినవృత్తాంతాలు గ్రంథము 30-31 అధ్యాయాలలో మనకు కనబడతాయి. ఆ ప్రజలేమన్నారు అంటే, మేము మందిరానికి వచ్చిన నాటు నుండి, దేవునికి ఇచ్చిన నాటు నుండి మేము తినగా సమృద్ధిగా మిగులుచున్నది. ఎంత చక్కని మాట అండి. అనగా ఈ రోజున వాళ్ళ కుటుంబాలలో ఆశీర్వాదాన్ని చూడగలిగాడు హిజ్కియా. ఇలాంటి కుటుంబాలు మరలా యుద్ధానికి నేను కాలు దూతే ఆ మాటలకు పౌరుషం కలిగిన వాడని, ప్రజలు ఇబ్బంది పడతారు కనుక వద్దు, యుద్ధం వద్దు అంటే హిజ్కియా యొక్క మౌనము అతనికి ఎలా ఉన్నది అంటే సెనహరేబ్ అనే శత్రువుకి చాతగానితనంగా ఉన్నది. కొన్నిసార్లు మనం దేవుడిని బట్టి మనం మాట్లాడలేం, కానీ మనల్ని చాతగాని వాళ్ళుగా సెనహరేబు లాంటి మన బంధువులు, మన మిత్రులు, మన స్నేహితులు మనల్ని చూస్తూ ఉంటారు. కానీ దేవుడి దృష్టిలో నేను ఎందుకు దోషినవ్వాలి, మరలా నేను ఎందుకు దేవుని చేత శిక్షించబడాలి, కనుక ఎందుకు నేను నోరు తెరవడము, ఎందుకు నేను కాలెత్తడము, ఎందుకు నేను చెయ్యెత్తడము అని హిజ్కియా లాగా మనం చాలా సందర్భాలలో మౌనం వహిస్తాము. కారణం ఏమిటి అంటే దేవునిలో ఉన్నాం కనుక మన మౌనము అది వాళ్ళకి ఎలా మారుతుంది అంటే అది చాతగానితనంగా మారుతుంది. ప్రియా దేవుని బిడలారా, ఈ సెనహరేబు అన్న మాటలన్నీ కూడా హిజ్కియా దగ్గరికి వచ్చి హిజ్కియా యొక్క గృహ నిర్వాహకుడు, అలాగే యాజకుడు, శాస్త్రి వాళ్ళందరూ చెప్తారు, అయ్యా సెనహరేబు ఇలాగున పేలాపనలు పేలుతున్నాడు, ప్రగల్భాలు పలుకుతున్నాడు అంటే హిజ్కియా వెంటనే పౌరుషం రాలా.
అతనిలో వేదన కలిగింది. దేవుని మందిరానికి వచ్చాడట. వచ్చి దేవుని సన్నిధిలో గోనిపట్ట కట్టుకొని ప్రార్థన చేస్తూ ఆ గృహ నిర్వాహకుడిని, ఆ శాస్త్రిని, ఆ యాజకుడిని పిలిచి, మీరు అర్జెంటుగా ఇమీడియట్లీగా ఎక్కడికి వెళ్ళాలి అంటే ప్రవక్త అయిన యెషయా దగ్గరికి వెళ్ళాలి అని చెప్తాడు. వెంటనే వీళ్ళు ముగ్గురు నలుగురు కలిసి, యోధా పెద్దలందరూ కూడా కలిసి, ఆ కాలంలో యెషయా ఉన్నాడు, ఆమోజు కుమారుడైన యెషయా దగ్గరికి వెళతారు. వెళ్ళయ్యా, రాజు అయిన హిజ్కియా పంపించాడు, మరి ఇలాగున గొప్ప ఆపద్దినము వచ్చింది కనుక మరి ఎలాగున దానిని ఎదుర్కోవాలో మరి చెప్పమన్నారు అంటే వెంటనే యెషయా దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. దేవుని ఆత్మచేత నింపబడి కొన్ని మాటలు చెప్తాడు కదా. ఏమని చెప్తాడు అంటే, అతడు నిన్ను కాదు దూషించింది, నన్ను దూషిస్తున్నాడు. అంటే యెషయానని కాదు, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు గనక దేవుడిని అనుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను దూషిస్తున్నాడు, హిజ్కియాను కాదు దూషించేది, నేను ఒక వదంతిని పుట్టిస్తాను. ఆ వదంతి నిమిత్తమై, ఆ పుకారు నిమిత్తమై తన దేశానికి వెళ్ళిపోయేలాగా చేస్తాను. అంతేకాదు, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సెనహరేబు వాడు కత్తిపాలయ్యేలాగా నేను చూస్తాను. హిజ్కియాకి చెప్పండి, ఏ విధమైన కల్వరము, ఏ విధమైన వేదన పడవద్దని చెప్పండి అని చెప్పగా ఆ గృహ నిర్వాహకులు వచ్చి హిజ్కియాకి చెప్తారు. హిజ్కియాలో చాలా ధైర్యం కలుగుతుంది. అవును, దేవుని మాటలు వినగానే మనలో ఎక్కడ లేని ధైర్యము కూడగట్టుకుంటాం కదా. వేదనతో మందిరానికి వస్తాం, కలవరంతో మందిరానికి వస్తాం, నేను చనిపోవాలి అని చాలా మంది మందిరానికి వస్తారు. వాళ్ళతో స్పష్టంగా ప్రభు మాట్లాడతారు. ఏ మనుషుని మాట వల్ల ఒక మనిషికి మేలు కలగదు గాని దేవుడు మాట్లాడితే వాళ్ళు ఆదరించబడతారు, వాళ్ళు ఊరడించబడతారు, వాళ్ళు బలవంతులవుతారు. దావీదు అంటాడు కదా, ఏమని అంటే, దేవా నీ ఒక్క మాట మాట్లాడితే నేను బ్రతికేదను ప్రభు అంటాడు. కనుక ప్రభు మాటల చేత చాలా మంది సూసైడ్ చేసుకుందామని, లేక పురుగుల మంది తెచ్చుకునే వాళ్ళు, లేక ఉరికంబం ఎక్కుదాం అనుకునే వాళ్ళు, లేక ఏదేదో చేద్దాం అనుకునే వాళ్ళు, దేవుని మాటలు వారితో మాట్లాడగా జ్ఞాపకం రాగా వారు మరణానికి దూరమైన సందర్భాలు లేవా? అలాగే హిజ్కియా దేవుని ఉపదేశం వినగానే తన దుఃఖాన్ని మరిచిపోయాడు, తన వేదన మరిచిపోయాడు, అలాగున ధైర్యంగా ఉన్నాడు. మరలానట ఎప్పుడైతే ధైర్యంగా ఉన్నాడో సెనహరేబు మరలా ఉత్తరాన్ని పంపించాడట. ఏమని అంటే, ఏమనుకుంటున్నావు? నీ ప్రజలకు ఏమని చెప్తున్నావు? దేవుడు రక్షిస్తాడని చెప్తున్నావా? ఆ దేవుడు నిన్ను రక్షిస్తాడా? నువ్వు ప్రజలకు చెప్పే మాట ఏమిటి? ఈ విధంగా మాట్లాడడం మరలా ప్రారంభిస్తే ఆ ఉత్తరాన్ని చదువుకున్నాడు. చాలా మళ్ళా కలవరానికి గురయ్యాడు. అవును, మన మందిరంలోకి రాగానే బలపరచబడతాం, మళ్ళా బయటికి వెళ్ళంగానే కృంగిపోతాం, మళ్ళా మందిరానికి రాగానే బలపరచబడతాం, మళ్ళా బయటికి వెళ్ళంగానే ఆ టెన్షన్లు వేదనలు రాగానే మళ్ళా ఆందోళనకు గురవుతాం. మళ్ళా ఆందోళనకు గురైపోయాడు హిజ్కియా. ఇలా కాదని మరలా దేవుని మందిరంలోనికి వెళ్ళాడట. హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుని సన్నిధానంలో అడగడం ప్రారంభించాడు. గోనిపట్ట కట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థనకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తాడు అంటే, మీరు బైబిల్ గ్రంథంలో గనక చూస్తే 19వ అధ్యాయము 15వ వాక్యములో ఉంది, యెహోవా కెరూబుల మధ్య నివసించువాడా, ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశం సృష్టించినవాడా. మీరు సెనహరేబు మాటలు విన్నారా? అనగా స్టార్టింగే సెనహరేబును చూడు నాయన, వాడు నా మీదకు యుద్ధానికి వస్తున్నాడు అనే మాటలు, ఆ పదాలు వాడలేదు. ప్రారంభంలో దేవుని స్తుతించడం నేర్చుకున్నాడు హిజ్కియా. బైబిల్లో ఒక్కొక్కరి ప్రార్థన మనం చదివితే చాలా ఆశ్చర్యాన్ని, ఆశీర్వాదాన్ని కూడా కలగజేస్తాయి. వాడు చేసిన ప్రార్థన మనం చూస్తే హిజ్కియా యొక్క పదాలు మీరు గమనిస్తే, ఇశ్రాయేలు దేవా, యెహోవా కెరూబుల మధ్య నివసించువాడా, భూమిని ఆకాశమును సృష్టించిన వాడా. ఒక్కసారి చూడండి. అనగా మన ప్రార్థనలో దేవుడిని స్తుతించడం నేర్చుకోవాలి. ఆ తర్వాత మన అవసరతను